దిస్ ఇస్ మధు. సో ఈరోజు ప్రెజెంట్ నేను ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను మారుతి సుజుకి కార్ షోరూంలో ఉన్నాను. ఇది రాజమండ్రి ఎస్బీ మోటార్స్ మారుతి సుజుకి కార్ షోరూమ్. సో లైఫ్లో ఏదైనా ఒక అచీవ్మెంట్ సాధించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే లైఫ్లో కెరియర్లో సెట్ అయ్యారో అనుకున్న తర్వాత ఫస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అయ్యేది కార్ తీసుకోవడం అనమాట. సో కార్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచిస్తాం. మైలేజ్ బాగా వస్తుందా, నెట్వర్క్ అంటే నార్మల్గా సర్వీస్ నెట్వర్క్ ఎలా ఉంది, అండ్ ఈ జనరేషన్ తగ్గట్టు అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బడ్జెట్లో రావాలి, ఇవన్నీతో కలిపి మన బడ్జెట్లో రావాలి. సో దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే ఓన్లీ మారుతి సుజుకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే 10 lakhs రూపాయి కార్స్ దొరుకుతాయి ఇక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, అండ్ ఏ కలర్స్లో అవైలబిలిటీ ఉన్నాయి, ఎలాంటి ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. మరి వెళ్దాం రండి. కార్ షోరూంలో ఉన్నాం, ఎస్బీ మోటార్స్ రాజమండ్రి. సో మనకి ఎక్కువగా సేల్ అయ్యే వెహికల్ ఉంది అంటే వ్యాగనర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని బయట టాక్. అది ఎంతవరకు నిజం, ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. గాయత్రి గారు మనతో ఉన్నారు, ఆవిడ మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. సో నార్మల్గా ఎక్కువగా సేల్ అయ్యే వెహికల్ ఏదైనా ఉంది అంటే వ్యాగనర్ అంటూ ఉంటారు. అది కూడా రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువ తీసుకుంటారు అంటారు, ఎందుకంటారు మ్యామ్? ఇది ఇప్పుడు వరకు 32 lakhs ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి. ఇది ఏంటంటే మీలో చాలా తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుందండి. ఎక్కడన్నా చిన్న చిన్న వీధుల్లో కానీ పార్కింగ్కి కూడా ఎక్కువ ప్లేస్ తీసుకోవడండి. మనకి బైక్ ప్లేస్లో కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే ఈ కార్ పార్క్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. దానివల్ల ఎవరైనా ఈజీగా పార్కింగ్ ఆప్షన్ ఉంటే ఎలాంటి వారైనా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ తీసుకుంటారండి దీన్ని. ఓకే మ్యామ్, సీసీ ఎంత మేడం వ్యాగనర్? మ్యామ్ ఇది మనకి 2 engines అవైలబిలిటీలో ఉందండి. ఒకటి 1000 cc అండ్ ఇంకొకటి 1200 cc. సో ఒకే మోడల్లో 2 CCs అనమాట. అవునండి. ఓకే, మారుతిలో ఇది హైలైట్ అనుకుంటా కదా? అవునండి. అండ్ ఇది ట్రూ టాల్ బాయ్ డిజైన్ అండి. ఇది బెనిఫిట్ ఏంటంటే ఎలాంటి వారైనా హైట్తో ప్రాబ్లం లేకుండా 7 feet ఉన్నవారికి కూడా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసే కార్ అనే అయితే వ్యాగనర్ అని చెప్పొచ్చు. ఓకే, నేను విన్నది ఏంటంటే ఈ డోర్స్ కూడా 90 degrees. అవునండి, ఎక్కి దిగడానికి సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా ఇన్గ్రెస్ ఎగ్రెస్ ఈజీగా ఉంటుందండి ఈ కార్లో. ఓకే, నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మ్యామ్? ఇది మనకి స్ట్రాంగ్ ఇన్ లుక్స్ కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా అంటే ఒక రోబస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి, వెరాస్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, అంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చూడడానికి కార్ లాగా ఉంది, బట్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. కదా అన్ని కార్స్ మీద డిఫరెంట్గా ఉంటుంది. అవునండి. ఓకే, ఇంకేం ఫీచర్స్ అవైలబిలిటీ మ్యామ్? ఇంకా మనకి ఇంటీరియర్స్ కానీ దీని టెక్నాలజీ కానీ ఇంకా చాలా ఉన్నాయండి. దీని ఇంటీరియర్స్ చూద్దాం రండి. ఓకే, అండ్ ఈ కార్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంటే ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. నేను ఇందాక లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా బాగా అంటే అబ్జర్వ్ చేశాను. అండ్ సారీస్ గట్రా వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మేడం, నీ మిగతా ఫెసిలిటీస్ ఏంటో తెలుసుకుని కనుక్కుందాం. మ్యామ్ ఈ ఇంటీరియర్స్ కూడా చాలా ప్రీమియంగా డ్యూయల్ టోన్ ఇచ్చారండి. అంటే ఈ దీని వల్ల ఏంటంటే క్యాబిన్లో బ్రీతబుల్ అంటే ఒక ఎయిరీ ఫీల్ వస్తుందండి. అండ్ మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇది ఎలాంటి వారికైనా చాలా కంఫర్ట్గా సరిపోతుందని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ దానికి తగ్గట్టు ఈ హైట్ కూడా, స్టీరింగ్ హైట్ కూడా ఎలాంటి హైట్ వారన్నా వాళ్ళకి హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వేరాస్ ఇందులో కాలింగ్ కంట్రోల్స్, స్టీరింగ్ పైనే కాలింగ్ కంట్రోల్స్ కానీ ఆడియో కంట్రోల్స్ కానీ అంటే 1 touch చెప్పొచ్చు. అంటే మాటికి స్క్రీన్ మీదకి వెళ్ళకుండా స్టీరింగ్ మీద నుంచే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. వేరాస్ ఇందులో టచ్ స్క్రీన్ కూడా 9 inch యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ 2 phones సపోర్ట్ చేసేలా ఉంటుందండి. ఏసీ ఎలా వచ్చాయి మ్యామ్? ఇది ఏసీ చాలా ఫాస్ట్ కూలింగ్ అని చెప్పొచ్చు. మనకి వితిన్ మినిట్స్లో మొత్తం క్యాబిన్ అనేది చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుందండి. దీనివల్ల ఏంటంటే హాట్ సమ్మర్స్లో కూడా
మీరు చాలా ఫాస్ట్గా చిల్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హైట్ సిట్టింగ్ వల్ల కాళ్ళ నొప్పులు కూడా ఉండవు. అవునండి, ఇది బాడీ పరంగా అయితే ఒక సోఫాలో రిక్లైనింగ్ సోఫాలో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, అందుకే అనుకుంటా కదా ఎక్కువ ఏజ్. అవునండి, ఎలాంటి వారైనా అంటే బాడీ అనేది స్ట్రైట్ గా ఉంటుందండి, అసలు బెండ్ అనేది అవ్వదు. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా దానివల్లే కస్టమర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారని చెప్పొచ్చు. ఓకే, ఈ కార్ నార్మల్ గా సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి మ్యామ్? బేసిక్ నుంచి మారుతి అనేది సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ప్రతి కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇంకా మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు. ఇందులో మనకి ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉన్నాయండి, అంటే 5 మెంబర్స్కి కూడా సీట్ బెల్ట్ ఆప్షన్ అనేది ఉందండి. ఎందుకంటే ఈ సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ వేర్ చేసుకుని ఉండాలండి కార్ డ్రైవ్ చేసేటప్పుడు, ఎందుకంటే మినిమం సేఫ్టీ అని చెప్పొచ్చు. అవును, సీట్ బెల్ట్ లేకపోతే ఏదైనా ప్రమాదం అవునండి, వరకు సీట్ బెల్ట్ కంపల్సరీ. సో ప్రతి కార్ లో కన్ఫర్మ్ అది మ్యాండేటరీ అయిపోయింది కదా. అవునండి, సో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంది. అవును మ్యామ్, ఇంకా చాలా ఫీచర్స్ చెప్పొచ్చు. ఇందులో మనకి ABS ఉంది, అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అంటే ఎప్పుడన్నా వెహికల్ మనం ఒక స్కిడ్డీ రోడ్స్లో కానీ ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేస్ట్ చేసినప్పుడు వెహికల్ స్కిడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుందండి ఇందులో. అండ్ EBD అంటే ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండి, ఇది ఏం చేస్తుందంటే ఏ వీల్కి ఎంత ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలో అది డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వెహికల్ అనేది ఇన్ టైంలో స్టాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, నేను చెప్పలేను. మన మారుతిలో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి చిన్న చిన్న కార్స్ నుంచి అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్లీ మన సర్వీస్ కూడా మనకి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా ఎలాంటి సర్వీస్ ఇష్యూస్ ఉన్నా విత్ ఇన్ అవర్స్లో రెక్టిఫై చేసి ఇవ్వగలరండి. ఓకే, అండ్ ట్రాన్స్మిషన్స్ ఎలా అవైలబిలిటీ మ్యామ్? మనకి ఇందులో మాన్యువల్తో పాటు ఆటో ట్రాన్స్మిషన్ కూడా అవైలబిలిటీలో ఉంది, ఎలాంటి ఫీమేల్స్ కానీ ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నార్మల్ ఫ్యూయల్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మ్యామ్? మ్యామ్ ఇందులో మనకి సేమ్ పెట్రోల్తో పాటు CNG కూడా అవైలబిలిటీలో ఉందండి. CNGలో 33.68 km/kg క్లెయిమ్ చేస్తుందండి. 30 కిలోమీటర్స్ ఈజీగా మన డ్రైవింగ్కి మన రోడ్స్కి వస్తుందండి. ఇది ఎలా అంటే ఒక బుల్లెట్ కూడా రాని రోజుల్లో 30 కిలోమీటర్స్ ఈ కార్లో వస్తుందంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. నిజమే, ఎందుకంటే అంటే వర్షంతో ప్రాబ్లం లేకుండా, ఎండతో ప్రాబ్లం లేకుండా ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఒక సెక్యూర్డ్గా ఇంత సేఫ్టీ ఫీచర్స్తో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, ఈ మధ్యన పెట్రోల్ బదులు ఎక్కువగా CNG ప్రిఫర్ అవునండి, చేస్తున్నారు. CNG అనేది కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ మ్యామ్, దీనివల్ల పొల్యూషన్ కూడా మినిమైజ్ అవుతుంది కాబట్టి ఈకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఓకే, ఫ్యూచర్లో ఏమైనా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యా మ్యామ్, మనవి అంటే టెస్టింగ్లో ఉన్నాయి, త్వరలోనే ఎలక్ట్రిక్ కార్స్తో కూడా రాబోతున్నాం. ఓకే, త్వరలో EV వెహికల్స్ కూడా వచ్చేస్తాయి మార్కెట్లో. సో చూసారు కదండి, టెక్నాలజీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన లోపల ఇంటీరియర్ అయితే డ్యూయల్ టోన్లో ఇచ్చారు. మొత్తం సింగిల్ టోన్ అయితే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా చూడడానికి, సో దానివల్ల డ్యూయల్ టోన్ ఇచ్చారు. అండ్ చూసారు కదా, ఒకటి క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. అండ్ చూడడానికి అయితే లిటిల్ క్యూట్గా ఉంది, కాకపోతే కొంచెం హెడ్ రూమ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే టాల్ పర్సన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా కంఫర్ట్గా ట్రావెల్ చేస్తారు. సో మేడం, దీని బూట్ స్పేస్ ఎలా ఉంటుంది? మ్యామ్ దీని బూట్ స్పేస్ వచ్చేసరికి హైయెస్ట్ అండి 341 లీటర్స్ అండి, హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్లో. మనకి ఎక్కువగా స్ట్రెస్ లేకుండా అండ్ రేర్ పార్సల్ ట్రే కూడా చిన్న చిన్న థింగ్స్ కానీ టాయ్స్ కానీ పిల్లోస్ కానీ దీని మీద మనం పెట్టేసుకోవచ్చు అండి. అండ్ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే AC అనేది బ్యాక్ బూట్ దాకా ఓవర్ఫ్లో అవ్వకుండా చాలా క్యాబిన్ అనేది చాలా ఫాస్ట్గా కూలింగ్ అయిపోతుందండి. ఇది గ్లాస్ కూడా కాబట్టి కింద ఏ లగేజ్ పెట్టినా కూడా కనిపించదు. అవునండి, సో ఇది ఒకటి యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, లగేజ్ ఎంత పెట్టినా కూడా ఇంకా సెట్ అవుతుంది. మాక్సిమం ఒక దాని మీద ఒకటి పెట్టుకోవచ్చు అనుకుంటా కదా. అవునండి, అండ్ ఏదో బిల్డ్ చేసినట్టు బిల్డింగ్ లాగా, సో చాలా బాగుందండి. అండ్ మనకి టైల్ ల్యాంప్స్ కూడా స్కల్ప్టెడ్ డిజైన్ అండి, అంటే ఒక శిల్పి చెక్కినట్టు ఉంటుందండి, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. వెరాస్ మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఇంకా టాప్ వేరియంట్కి అయితే వైపర్ అండ్ వాషర్ వచ్చేస్తుంది, ఈజీ కన్వీనియన్స్ అనమాట. వెరాస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండి, ఇవైతే మనకు బేసిక్ నుంచి ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైనా ఆబ్జెక్ట్ వెనకాల ఉంటే వెనక్కి తిరిగి చూడక్కర్లేకుండా మనకి లోపల బీప్ సౌండ్స్ వస్తాయండి. దీనివల్ల సేఫ్టీ, వెనకాల వెంటనే ఎవరైనా పిల్లలు వచ్చినా ఏ యానిమల్స్ వచ్చినా మనం ఈజీగా
ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఓకే, ఇది మిడ్ వర్షన్ అంటున్నారు కాబట్టి మాక్సిమం మనం మిగతా అన్ని కూడా ప్రొవైడ్ అంటే యాక్సెసరీస్ లో మిడ్ వర్షన్ లోనే బెస్ట్ ఫీచర్స్ ఇక్కడి నుంచే ఇచ్చారని చెప్పొచ్చు మేడం. ఓకే, వెరీ నైస్ మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ చూడడానికి కూడా డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఇది ఎలాంటి హైట్ వరకు అయినా చాలా ఈజీగా సరిపోతుందండి. చాలా కంఫర్టబుల్ రైడ్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, టెక్నాలజీ గురించి చూద్దామా? యా మ్యామ్, రండి. సో ఈ కార్ ఫ్యూయల్ అంటున్నారు కదా, పెట్రోల్ వేరియంట్ అంటున్నారు కాబట్టి దీని మైలేజ్ ఎలా ఇస్తున్నారు మ్యామ్? దీని మైలేజ్ వచ్చేసరికి 25.17 kmpl అండి, హైయెస్ట్ అని చెప్పొచ్చు. 25 లీటర్స్ అనేది ఎకానమీ పరంగా చూసుకుంటే ఒక ప్రతి బడ్జెట్ ఓరియంటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయండి, అంటే వాళ్ళు ఇంతే బేర్ చేయగలను అలాంటి వారు కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది మ్యామ్? దీని ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి మనకి 5.7 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ మధ్య మనం 2 వీలర్సే 4 lakhs 5 lakhs లోకి వస్తున్న కాలంలో 5.7 lakhsలో ఇలాంటి పెద్ద అతి మంచి ఫీచర్స్తో, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ అంటే 2 వీలర్ అంత సేఫ్ కాదని చెప్పను, కానీ ఇందులో అంతకు మించిన సేఫ్టీ ఫీచర్స్తో మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. యా, బయట కంట్రీస్ కూడా ఎక్కువగా కార్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అవునండి. బైక్ లైసెన్స్ రావడానికి నిజంగానే తలకిందలకి తపస్సు చేస్తారు. బట్ మన కంట్రీలో ఇప్పుడు బైక్స్ ఎక్కువ ఉన్నాయి, సో అది నార్మల్ బడ్జెట్ మెయింటెనెన్స్ ఇష్యూ వల్ల. సో నిజంగా చెప్పొచ్చు, ఎందుకంటే మెయింటెనెన్స్ ఇష్యూ వల్ల ఎక్కువగా కార్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. దీని మెయింటెనెన్స్ మనకి త్రూ అవుట్ ఇండియా 5,000+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రతి చిన్న ఊర్లో కూడా మన సర్వీస్ సెంటర్ అవైలబిలిటీలో ఉంది. అండ్ మనకి అందరికీ తెలిసిన విషయమే, మారుతి అంటే లీస్ట్ మెయింటెనెన్స్ ఉంటుందని మనకి 50% మార్కెట్ షేర్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఓకే, చూడడానికి చాలా బోల్డ్గా పెద్దగా ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంటుంది మ్యామ్? దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 175 mm అండి, హైయెస్ట్. అంటే ఎంత బంపీ రోడ్స్లో కానీ ఎలాంటి రోడ్స్లో కూడా వెహికల్ అనేది మనం హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, దీని నార్మల్గా వారంటీస్ ఇస్తూ ఉంటారు కదా కార్కి, దీనికి మనకి జనరల్గా వెహికల్తో పాటు 3 years ఆర్ 1 lakh kilometers వారంటీ అనేది ఉంటుందండి. హ్యాపీగా అంటే 1 lakh అనేది చాలా హైయెస్ట్ అని చెప్పొచ్చు. మారుతి ఏంటంటే 1 lakh వరకు వారంటీ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇందులో టెక్నాలజీ వచ్చేసరికి మనం యూస్ చేస్తున్న టెక్నాలజీ డ్యూయల్ జెట్ అండ్ డ్యూయల్ వివిటీ అండి. ఇదేంటంటే ఎక్కువగా వేరియబుల్ వాల్వ్ టైమింగ్ అండి. టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల మనకి మైలేజ్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పొచ్చు. దాని అడ్వాంటేజ్ వల్ల ఎక్కువ మారుతి కార్స్ సేల్ అవుతూ ఉంటాయి. అవునండి. నార్మల్గా ఎన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మ్యామ్? మనకి ఇందులో అయితే 7 కలర్స్లో అవైలబిలిటీలో ఉంది. ఇందులో మనకి డ్యూయల్ టోన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కలర్ఫుల్గా కావాలంటే డ్యూయల్ టోన్ ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతా బాగుంది. మరి ఆఫర్స్ గురించి ఏంటి? మాకు ఆఫర్స్ కావాలి కదా మ్యామ్? మనం అయితే హైయెస్ట్ ఆఫర్ ఇస్తున్నామని చెప్పొచ్చు. దీని మీద అయితే మనకి 85,000 to 90,000 వరకు ఈ మంత్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ మనకి ఏంటంటే ప్రెసెంట్ మ్యాక్స్ ఎడిషన్ అని యాక్సెసరీస్ అండి, 29,000 వర్త్ ఆఫ్ యాక్సెసరీస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఓ మై గాడ్, చూసారు కదా, 80,000 to 90,000 ఆఫర్ అంట, తక్కువేం కాదు. తప్పకుండా విజిట్ చేయండి. అడ్రస్ చెప్పడం మర్చిపోయాను కదా, మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన అడ్రస్ వచ్చేసరికి సెంట్రల్ జైల్ రోడ్, ఆర్టీ ఆఫీస్ పక్కన, ఎస్బీ మోటార్స్, రాజమండ్రి. సో ఈరోజు బ్యాగ్డోర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోతో మీ ముందు మళ్ళీ వచ్చేసాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.